స్తోత్రం. ప్రభునామములో శుభాలు వందనములు ప్రతి బిడ్డకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య కృప తోడుగా ఉండునుగాక. యేసుక్రీస్తు కృపలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉందురుగాక. యేసయ్య నామమును బట్టి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ఆయన ప్రేమ నిండుగా మెండుగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి ఓ చిన్న వాక్కు, ఆ వాక్కు ప్రతి మనిషిని మారుస్తుంది. ఆ వాక్కు ప్రతి జీవితంలో మార్పు కలగచేస్తుంది. ఆ మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడనే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5:7 దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు గారు రాసినటువంటి పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట, మీ చింత యావత్తు నా మీద వేయుడి, దేని గురించి కూడా మీరు చింతించకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని గూర్చి ప్రతిరోజు దేవుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రతి బాధ వేదన సమయంలో కూడా, నువ్వు అల్లాడిపోతున్న సమయంలో కూడా ఆ దేవాతి దేవుడని యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడట్లేడని అనుకోకూడదు, నీవు మాత్రము చూస్తున్నాడన్న భయము భక్తి కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఆయన వాక్కుకు లోబడు, ఆయన దగ్గర ప్రార్థన చేయి. అప్పుడు ఏది ఏమైనా దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడి యొక్క కృపకు ప్రతి ఒక్కరు పాత్రులు అవుతారు, కృప పొందుకుంటూ ఉంటారు. దేవుడి యొక్క సముఖంలో ఓ మంచి పల్లవి మనం పాడి ఉన్నాం కదా, ఎన్ని తలచిన ఏది జరిగినా దేవుడి యొక్క చిత్తమే నెరవేర్చబడుతుంది. ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు, ఎంతగానో ఆలోచించవచ్చు, కానీ ఎన్ని తలచినా ఏది అనుకున్నా ఏది ఎప్పుడు ఎలా జరగాలన్నా అది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. దేవుడి చిత్తానుసారంగా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నువ్వు నమ్ము. ఈరోజు దేవుడు కార్యాలు నువ్వు కనులారా చూడబోతూ ఉన్నా. నమ్మకం విశ్వాసం ఉండి దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవాది దేవుడి యొక్క కృపకు పాత్రులు అవుతావు, కృప పొందుకుంటావు. ఆ దేవుడి యొక్క చిత్తమును నీ ద్వారా నా ప్రభు జరిగించాలనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ప్రతిరోజు నీ గురించి చింతించుచూ ఉన్నాడు. నీ ఆలోచన బట్టి, తలంపులను బట్టి, నడవడికను బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిరోజు కూడా ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో పెంపొందింపబడుట కొరకు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీదేసి ఆయనకు నీవు సమర్పించుకొని ఆయన తట్టును తిరిగిన ఎడల ఆ కృప నీ మీద నిండుగా మెండుగా దయచేయునుగాక. యేసుక్రీస్తు కృప మాత్రమే నీకు తోడై ఉంటుంది. ఎవరి వైపు చూడదు, దేని వైపు నువ్వు ఆలోచించకూడదు, ఎటు నువ్వు తిరగకూడదు. నీ ముందు, నీ వెనక, నీపై దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి కృప కలిగిన దేవుడి యందు చేతులు చాచి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమైంది, నీ చిత్తమే సిద్ధింపబడును గాక. నా చింత యావత్తు నీ చెంత పెట్టి ఉన్నాను, నీవే నాకు తోడై ఉండు. నేను నడుచు మార్గము అన్నిటిలో నీవు నాకు తోడై ఉండు. నేను నిలుచుండుట, పడుకునుట, కూర్చుండుట అంతా కూడా నీ చిత్తమై ఉండునట్లు నీ కృపలను నన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు దగ్గర సరెండర్ అయిపోతే ప్రభు యొక్క ఆత్మ నీకు తోడై ఉంటుంది. ప్రతి విషయంలో ప్రభు నీకు కృప అనుగ్రహిస్తాడు. ప్రతి ఆలోచనకు ఒక సొల్యూషన్, ఒక మార్గం. క్రైస్తవుడు అపాయములో ఉన్నను కూడా ఉపాయము కలిగిన వాడిగా దేవుడే జ్ఞానమును కృప అనుగ్రహించునుగాక. ఆ కృప కలిగిన దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా
భయముతో, భక్తితో, శ్రద్ధ, ఆశతో, ఆసక్తితో ఆయన వైపు మరలు కొల్పబడితే ఆ కృపలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉందురుగాక. ప్రార్థన చేసుకుందాం తలలోంచుకొని. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. పేతురు పత్రిక ద్వారా 5:7 మీరు మాట్లాడి ఉన్నారు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని ప్రభా మీరు మాట్లాడిన దేవుడో ప్రభా, మా చింత యావత్తు మీ చెంత పెట్టి ప్రభా నీ సముఖంలో ప్రభా శిరము వంచి తలలోంచి ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రార్థన మీరు వినండి, ఆలకించండి ప్రభా. నీ వాక్కు కొరకై ప్రభా, నీ మాట కొరకై ప్రభా మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా హృదయాలు ఎరిగిన దేవుడో ప్రభా, పై పెదాలతో మేము అడుగుతున్నామా, హృదయాంతరంగములో నుండి అడుగుతున్నామా, విశ్వసించి అడుగుతున్నామా. విశ్వాసము లేకుండా ప్రభా మనుషుల మెప్పు కొరకు మేము ప్రార్థన చేస్తున్నామా దేవా. ఒకసారి మీరు మమ్మల్ని పరిశీలించి పరీక్షించి ప్రభా మా ప్రార్థన మీ సన్నిధికి చేరునట్లు నీ కృప చూపమని అడుగుచు ప్రార్థిస్తున్నా. పరిశోధించగలిగిన దేవుడో నీవు కాబట్టి ప్రభా అయ్యా మా హృదయంలో ఉన్న బాధ, వేదన తొలగింపచేసి ప్రభా మా సమస్యల విడుదల కలగచేసి ప్రభా మా చింత యావత్తు సమస్తమును నువ్వు తొలగింప చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. మాకు వస్తున్న సమస్యలు తొలగింప చేయండి ప్రభా. మాకున్న బాధలు తొలగింప చేయండి ప్రభా. మాకున్న పురుణాలు మీరు తొలగింప చేయండి ప్రభా. మా ఆత్మీయులకి ప్రభా ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రభా ప్రతి బిడ్డకు కూడా మీరు నాయన తొలగింప చేయండి. ఇది క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన కుటుంబము ప్రభా. ఎంతమంది ప్రభా ఈ యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఎంతమంది ప్రార్థన వింటూ ఉన్నారో, ఎంతమంది ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. చెప్పుకోలేనటువంటి బాధలు కుమిలిపోతూ ఉన్నారు, చింతిస్తున్నారు, వేదన పడుతున్నారు కాబట్టి ప్రభా వారి చింత యావత్తు మీ చెంత పెట్టినప్పుడు ప్రభా మీరే పరిష్కరించండి ప్రభా. మీరే నాయన చక్కటి జ్ఞానము చొప్పున ప్రభా ఆ సమస్య పరిష్కరించబడినట్టు కృపతో నింపి సహాయము చేయమని అయ్యా వారి యొక్క నాయన మనస్సులో ప్రభా, వారి యొక్క హృదయాలలో, వారి యొక్క తలంపులో ప్రభా శాంతి సమాధానం అనుగ్రహించి ప్రభా నీ కృపలో బిడ్డలు వర్ధిల్లునట్టు, నీ వాక్కుల ప్రకారము జీవించినట్లు ప్రభా, నీ చిత్తానికి లోబడినట్లు మీరు సహాయములు చేయమని నాథుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.